అలాగా దూరంగా వెళ్ళాం ఫ్రెండ్స్. కార్బోరేటర్ రిపేర్ చేసుకున్నాం. బైక్ మొత్తం ఇప్పిసాం. వెనక్కి రా ఫ్రెండ్స్. కార్బోరేటర్ మొత్తం ఇప్పాం. అక్కడ మొత్తం ఇలా ముఖం కొట్టింది. ఎలాగ ఇప్పుదాం చూద్దాం ఫ్రెండ్స్. ఈ రెండు ఇక్కడ ఉంటాయి. అయితే ఇది ఇలా పెట్టుకుందాం. ఫ్లోట్ పిన్ అంటుంది దీన్ని. ఇక్కడ ఉంటుంది ఇలాగా. ఇది మెయిన్ జెట్ అండి. ఇది కన్నాలు మొత్తం జామ్ అయిపోయి ఈ కన్నాలన్నీ లెవెల్ చేయాలి. ఇదేమో ఎయిర్ జెట్ అండి. ఇది కూడా కన్నాలు మొత్తం జామ్ అయిపోయి చూడండి. ఈ కన్నం జామ్ అయిపోయి కూడా క్లీన్ చేయాలి. మిగతాది మొత్తం మనం మీదనంతా క్లీన్ చేసుకుని చాలు. ఈ ఎయిర్ మిక్సర్ స్క్రూ, ఈ ఆయిల్ స్క్రూ ఇవి మాత్రం ఇప్పవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ కంపెనీ వాడు అలాగ వచ్చాడు, అలా ఉంచేసుకుని సరిపోద్ది. మొత్తం అయితే ఈ లోపల ఇదిగోండి మొత్తం చూడండి ఎంత డస్ట్ పెట్టేసింది. ఇదిగోండి డస్ట్ మొత్తం క్లీన్ చేయాలి అంతే. బ్రష్ పెట్టి ఆ పెట్రోల్తో క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ముందుగా ఇలా ఉన్నదాన్ని చిన్న సూదితో కానీ ఇలా ఫ్రెండ్స్ ఇవ్వండి సూది. ఈ సూదితో ఈ కన్నాలు చిన్న దగ్గర పెట్టు. ఇంకా కన్నాలు ఉన్నాయి కదా, లైట్గా ఇలా గుచ్చితే కన్నాల్లో ఉన్న జామ్ అంతా పోతుంది ఫ్రెండ్స్. అలాగే అన్ని కన్నాలు కూడా మనం ఇలా గుచ్చుకొని అన్ని కన్నాలు ఈ విధంగా మనం గుచ్చాలి. గుచ్చిన తర్వాత సెంటర్లో ఇలా తిప్పితే ఏదైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి సూది ఎదురుకు వచ్చింది. చూసారా? పెద్ద సూది వాడకూడదు ఫ్రెండ్స్. పెద్ద సూది వాడితే ఈ కన్నాలన్నీ పెద్దవైపోతాయి. పెద్దవైపోవడం వల్ల మనకు ఆయిల్ ఎక్కువ అన్నది బయటకు వెళ్ళిపోద్ది అనమాట. కన్నాలు చిన్నవి ఉండాలి. ఇప్పుడు దీన్ని ఇలాగా ఆయిల్తో కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఆయిల్తో కడిగి పెట్రోల్తో ఇగోండి ఫ్రెండ్స్. ఈ కన్ను ఇలా ఊదాలి. ఇలా ఊదిన తర్వాత ఈ విధంగా మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇగోండి ఇలా కన్నాలు ఇలా తిప్పి చూసినప్పుడు అవతల కన్నం కనబడుతుంది ఫ్రెండ్స్ మనకి. ఈ కన్నాల మధ్య నుంచి ఇలా తిప్పి మనం చూసినట్లయితే అవతల కన్నం కనబడుతుంది. అలా కనబడితే ఏది చెత్త లేనట్టు అనమాట. ఫ్రెండ్స్ నాకైతే అన్ని కన్నాలు కూడా నీట్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ జెట్ని మనం జాగ్రత్తగా ధూళి లేని దగ్గర ఇలా పక్కన పెట్టుకుంటాం. అది ఆయిల్ జెట్. ఇది
ఇప్పుడు ఎయిర్ జట్, ఇది ఎయిర్ జట్ చూడండి, మొత్తం కన్నాలు మొత్తం కప్పడిపోయాయి. ఈ కన్నాలు కూడా ఈ కొద్ది పెద్ద సైజు వస్తాయి కాబట్టి సూది వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్ అవతలకి. ఇలా కన్నాలు క్లీన్ చేసుకొని సెంటర్లో కూడా ఇలా కనాలి ఫ్రెండ్. యువతలకైతే ఇది రాదు, చాలా చిన్న కన్నం ఉంటుంది యువతలకు పెట్టొద్దు. జస్ట్ ఇక్కడే ఇలా తిప్పేసి మొత్తం కన్నాలన్నీ క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్లీన్ చేసుకుని ఇలా ఊదినట్లయితే చూడండి కన్నాలు ఫ్రీగా ఉన్నాయి. కన్నాలు నాకు కనబడుతున్నాయి ఫ్రెండ్స్, మీకు కనబడుతుందో లేదో. ఇవ్వండి ఇలా కన్నం తిప్పినట్టు చూడండి, అవతల కన్నం కనబడుతుంది. కొంచెం జూమ్ చేయి, దగ్గర పెడితే బ్లర్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇవ్వండి ఇలా తిప్పినప్పుడు అవతల కన్నం కనబడుతుంది మనకి. అలా కనబడినట్లయితే అందులో ఏ చెత్త లేనట్టు అనమాట. ఇదిగోండి నాకైతే క్లియర్గా ఉంది. ఈ యువతల పక్క కూడా జస్ట్ ఇలా పెట్టి ఇలా అనడమే ఫ్రెండ్స్. ఎక్కువ ప్రెజర్ పెట్టి మన సూత్తో పొడిచినట్లయితే లోపల రబ్బర్ అనేది చిరిగిపోద్ది ఫ్రెండ్స్. ఇక్కడ ఉంటుంది రబ్బరు, అది చిదగకుండా మనం నెమ్మదిగా క్లీన్ చేసుకొని కన్నాలు ఊరుకున్నట్లయితే ఈ కన్నాలు అయితే ఫ్రెండ్స్ నీట్గా క్లీన్ అయిపోయింది. ఈ జట్ కూడా ఇక్కడ సైడ్న పెట్టుకున్నాం ఫ్రెండ్స్, అయిపోయింది. నెక్స్ట్ ఫ్లోట్ పిన్ ఫ్రెండ్స్, ఇవన్నీ సైడ్ని పెట్టుకుంటాం కదా. క్లీన్ చేసిన తర్వాత ఈ డొక్కు కూడా క్లీన్ చేసుకొని ఈ మొత్తం మళ్ళీ పెట్రోల్తో కడుక్కోవాలి ఫ్రెండ్స్. మనం బయట పెట్టాం కదా, ఏదైనా ధూళి అంటే ఉంటుంది కాబట్టి. ఇదండి ఇదామని ఇది పర్లేదు ఇలా ఉన్నాయండి, దాని పిన్ ఇది. అయితే ఇప్పుడు జట్టలు క్లీనింగ్ అయిపోయి కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత రస్ట్ ఉందో, దూరం పెట్టి ఇక్కడ చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఎప్పటి నుంచి క్లీన్ చేయలేదో చూడండి ఎంత చెత్త వస్తుందో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది అంతా చెత్త. ఈ కన్నాల్లో కూడా ఉంటుంది. పెట్రోల్ వేసి బాగా ఇవ్వండి, మనం పళ్ళు తోముకొని బ్రష్ తోటి ఇలా తోమాలి బాగా. ఇలా ఆయిల్లో ముంచడం తోమడం ఇలాగ ఆయిల్లో ముంచి ఇలా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చోక్ చూడండి. చోక్ మనం బండి స్టార్ట్ అవ్వడానికి ఎయిర్ వెళ్ళకుండా ముందు ఇలా అడ్డితే ఇక్కడ అప్పుడు ఫ్యూయల్ అనేది ఇంజిన్కి వెళ్ళి వెంటనే స్టార్ట్ అవుద్ది. అందుకు చోక్ అనమాట. ఈ విధంగా చోక్ ఏంటంటే గాలి లోపలికి వెళ్ళకుండా ఆపుతుంది ఇక్కడ. ఇది ఇలా ఆపినప్పుడు ఈ జట్ల ద్వారా ఇందులో నుంచి అటు పిస్టన్కి అనేది వెళ్ళిపోద్ది, ఆయిల్ వెళ్తుంది, దానివల్ల వేగంగా స్టార్ట్ అవుద్ది. మొత్తం కూడా ఈ విధంగా నీట్గా ఫ్రెండ్స్. ఇవన్నీ చాలా డెలికేట్గా ఉంటాయి. గట్టిగా ఇలా అడిచేయడం ఇలా తగిలించిస్తే మాత్రం ఇరిగిపోతాయి ఫ్రెండ్స్. చాలా సున్నితంగా మనం ఏదైనా చేసుకోవాలి ఇది. కానీ మొత్తం క్లీన్గా నీట్గా చేయాలి ఫ్రెండ్స్. ఇదంతా మెయిన్ అయితే ఈ హోల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ హోల్స్ ఇంపార్టెంట్. ఆ హోల్ బాగాలేనట్లయితే మనం ఈ విధంగా ఈ పెద్ద హోల్ కాబట్టి పెద్ద సూది పెట్టి మనం క్లీన్ చేసుకోవచ్చు. ఆ హోల్స్లో ఇలాగ పోస్తే మనకి ఈ లోపల నుంచి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ బయటికి. ఇందు నుంచి పోస్తే లోపల ఈ జట్లీలు కూడా ఇలా పెడితే జట్లీలు వస్తుంది ఆయిల్. లేదంటే ఈ జట్లీలు పోస్తే చూడండి ఫ్రెండ్స్ యువతలు ఇల్లు వస్తుంది. జట్ నుంచి ఇలా పోస్తే అవతల ఇల్లు వస్తుంది ఫ్రెండ్స్. ఇలాగా ఈ కన్నం నుంచి వస్తుంది. ఇది ఎయిర్ దాంట్లో ఎయిర్ స్క్రూ దాంట్లో పోస్తే ఇందులో ఇల్లు వస్తుంది. కానీ చెత్త చూడండి అడ్డుతుంది, అందుకే రావట్లేదు. ఇలా గుంజయించి అలాగంటే బయటకు వస్తుంది ఫ్రెండ్స్. ఇక చూడండి ఎంత చెత్త వస్తుందో కార్బొరేటర్ నుంచి. కానీ ఇది కన్నం కప్పుడిపోయింది, దానికి పెద్ద సూది తెస్తాను. ఇంకోండి పెద్ద సూది ఇది. ఈ పెద్ద సూదితో మనం ఈ కన్నంలో లైట్గా అనాలి ఫ్రెండ్స్. ఏదైనా గట్టిగా అనకూడదు, లైట్గా అంటే
ఈ కన్నం అనేది ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ విధంగా బయటకు వస్తుంది అన్నమాట. ఇటు నుంచి క్లీన్ చేసుకున్న తర్వాత ఇటు నుంచి కూడా మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ వరకు అయితే క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఈ స్క్రూని కలిపి బయట నుంచి చెత్త మొత్తం క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రెండ్స్ ఇవ్వండి మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇవ్వండి ఈ హోలు ఇవి జట్లు ఈ హోలు మొత్తం ఇవి క్లీన్ చేయాలి. అయితే ఇది కూడా ఇదిగోండి ఈ విధంగా ఇది స్లైడ్ ఆడుతుంది పైకి కిందకి. ఇది జాగ్రత్తగా ఇలా క్లీన్ చేస్తే సరిపోద్ది. అంత క్లీనింగ్ అయితే అయిపోయింది, మొత్తం చేస్తాను. ఇప్పుడు ఇలాగ ఆయిల్తో మనం పోసుకొని క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం హోల్స్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మొత్తం ఆయిల్ పోయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఆయిల్ పోసి ఈ విధంగా ఆయిల్ పోసుకుంటూ జట్టులో గట్ట మొత్తం అక్కడ క్లీనింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి కడక్కు ముందు ఎలాగుంది, కడిగిన తర్వాత ఎలాగుందో, ఎంత ఎలాగొచ్చిందో. ఇదైతే చూడండి ఇగోండి ఎంత చెత్త ఎంత వచ్చిందో చెత్త. ఇగోండి కార్బేటర్లో అంత మడ్డి ఉంది ఫ్రెండ్స్. ఇదంతా ఇగోండి ఇసుకే. ఇగోండి ఇదంతా ఇసుక. అంత ఉన్నప్పుడు బండి ఇంకెలా నడుస్తుంది ఫ్రెండ్స్. మనమైతే ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు నీట్గా. ఇది క్లీనింగ్ అయిపోయింది కాబట్టి ఇది పక్కన పెట్టి ఇది ఈ విధంగా పెడదాం మనం పక్కన. అది అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కప్పులో చూడండి ఎంత చెత్త ఉంది. ఇవ్వండి ఇది కూడా మనం నీట్గా క్లీన్ చేయాలి. మనం క్లీన్ చేస్తే మొత్తం కూడా చూడండి నీట్గా వచ్చింది. నీట్గా రావడం వల్ల ఏంటంటే ఇందులో చెత్త ఉందనుకోండి, ఈ చెత్త అనేది మనం బండి నడుస్తున్నప్పుడు ఆ చెత్త పైకి మనం ఇక్కడ జట్లో ఇక్కడ ములుగు ఉంటాయి కాబట్టి అది ఆ జట్లు పీల్చుకొని లోపలికి పంపించేస్తే దానివల్ల బండి అనేది వేగ బోర్కి వచ్చేస్తుంది చెత్త వెళ్ళిపోయి. అందుకు ప్రతిదీ కూడా కార్బేటర్ అన్న తర్వాత ప్రతి ఐటెం కూడా మనం క్లీన్ చేసుకోవాలి. బయట లోపల అంతనిక కూడా నీట్గా మనం చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇలా కొత్త ఆయిల్తో ఇలా నీట్గా అనేది ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే అయిపోయింది. చూడండి క్లీనింగ్. ఇప్పుడు ఇది ఇలా పెడదాం. ఇది అనేది ఆయిల్ ఫ్లోట్ అనమాట. ఇలా ఆయిల్లో తేలుతుంది. మనకి మూతలను చూపేస్తే ఎలా తేలుతుందో ఆ విధంగా మనకు ఆయిల్ ఎక్కువైనాడు ఇలా పైకి వెళ్తుంది, తక్కువైనాడు కిందకి వస్తుంది. ఇంకా దీనికి ఒక పిన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదండి ఇది ఆల్రెడీ మనం క్లీన్ చేసుకున్న దాన్ని కొద్దిగా పెట్రోల్తో ఇలా కడుక్కొని జెట్ అంటారు దీన్ని. ఇది మెయిన్ జెట్, ఆయిల్ జెట్. ఈ పెద్ద జెట్ అనేది ఇందులోకి వస్తుంది ఫ్రెండ్స్. ఇలాగా మనం నీట్గా థ్రెడ్డింగ్ కూడా స్లోగా ఎక్కించుకోవాలి. స్లోగా ఇలా ఎక్కించుకున్న తర్వాత జస్ట్
ఇలా టైట్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఇది మన ఎయిర్ ఇందులో వస్తుంది కాబట్టి ఇది ఎయిర్ జెట్ అంటారు. ఎయిర్ మిక్సర్ జెట్ ఇది. దీన్ని కూడా ఇలా క్లీన్ కొద్దిగా పెట్రోల్తో కడుక్కొని ఈ హోల్లో ఈ విధంగా పెట్టుకోవాలి. దీన్ని కూడా ఒక్కసారి ఇలా చూడండి, ఇలా టైట్ వేసుకొని చాలు. ఇది అయిపోయింది. ఇప్పుడు మెయిన్గా ఈ ఫ్లోట్ పిన్ ఫ్రెండ్స్, ఇది చూడడానికి చిన్నదే కానీ 200 రూపాయలు ఇది. ఇలాగైనప్పుడు అది వెళ్ళిపోవాలి. కానీ మనం జస్ట్ ఇలాగైనప్పుడు అది ఫ్రీ మూమెంట్ అవ్వాలి. అలా మూమెంట్ అవ్వకపోతే ఆ ఫ్లోట్ పిన్ తిప్పి పెట్టుకోవాలన్నమాట. ఎలాగైనా జస్ట్ ఇలా ఓలిస్తే ఇలా లేచిపోతుంది. చూసారా, ఇది ఆట అనేది ఇలా ప్లే ఉండాలి, లేకపోతే పెట్రోల్ కారేస్తుంది అనమాట. మనకు బాగానే ఉంది కాబట్టి ఒకసారి దీనికి జట్లకి ఆయిల్ పోసుకొని ఇది క్లీన్ చేసుకున్నాం కదా ఆల్రెడీ. ఇవి వాచరు, ఈ కన్నం ఉన్నది ఇక్కడ అనమాట. వాచరు కన్నం దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వండి, ఈ విధంగా మనం పెట్టుకోవాలి. గట్టి బిగించకపోతే ఇందులో వెళ్ళి మనకి లీకులన్నీ వచ్చేస్తాయి, ఆయిల్ లీక్ వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి రెండోసారి కూడా కొద్దిగా గట్టిగా బిగించాలి ఈ విధంగా. ఓకే, కార్బోరేటర్ క్లీనింగ్ అయితే అయిపోయింది. చూడండి, ఇక్కడ ఎక్కడొచ్చి కూడా చెత్త అనేది లేదు. ఇందాకైతే బోల్డ్ అంత చెత్త ఉంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని బండికి ఫిట్ చేద్దాం. మొత్తం సామాన్లు అయితే మొత్తం ఎక్కించాం దీనికి. నుంచి రావాలా, ముఖం దగ్గర కాదు, దూరం నుంచి పెట్టాలి. స్లైడ్, ఇదేమో చోక్ వైర్. అయితే ముందుగా మనం కార్బోరేటర్ని, ఈ రబ్బర్ ఉంది కదా, ఎయిర్ ఫిల్టర్ నుంచి వచ్చిన రబ్బరు, ఇది ఇక్కడ అది మనం అందులో పెట్టాలి. ఇలా ఇది కొద్దిగా మనం క్లీన్ చేసుకోవాలి, ఇది బాగాలేదు. ఇది ఇలా ఉంది కదా, ఇటు సూది ఎక్కువ ఉంది, ఇక్కడ రౌండ్ ఉంది. ఈ సూది అనేది కింద పెట్టుకోవాలి. ఇది ఇలా పెట్టకూడదు. ఇలా పెట్టుకున్నట్లయితే ఇది కిందకే రావాలి. మళ్ళీ ఇలా పెట్టేసి ఈ వాచర్ ఇటు రావాలి. ఇలా పెట్టకూడదు. మళ్ళీ ఇక్కడ ఒక ఇది ఇచ్చాడు చూసారు, ఇక్కడ గుంపులాగా. ఈ గుంపు అనేది ఇక్కడ మార్కింగ్ చేశాను ఆల్రెడీ. ఒకవేళ పొరపాటున మర్చిపోయినా మనకి గుర్తుండడం కోసం ఇక్కడ మార్కింగ్ చేశాను. ఆ మార్కింగ్కి గుంపు పెట్టాలన్నమాట. ఈ విధంగా ఇలా పెట్టాలి. మళ్ళీ మనం అటు సైడ్ పెట్టడం, లేకపోతే ఇటు వాచర్ ఇటు ఉన్నా ఇలా తిరగేసి పెట్టామంటే కార్బోరేటర్ సరిగ్గా సెట్ అవ్వదు. ఎటు క్లీన్ చేసాం మళ్ళీ జరికొస్తుంది బండి అనుకుంటాం.
ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ల వల్ల మనకి బండి పాడైపోద్ది. మెయిన్ ఏదైనా మనం ఇప్పినప్పుడు ఎలాగ ఇప్పామో ఆ విధంగా పెట్టండి. స్క్రూలు కూడా చూడండి, ఇది ఇటువైపుదే, ఇదంతా అటువైపుదే. నేను ఇప్పినప్పుడే ఒక ఆర్డర్ మీద పెట్టాను. ఆర్డర్ మీద పెట్టకుండా మనకు తెలుసు కదా 2 స్క్రూలే కదా, అటోటి ఇటోటి బిగించడమే కదా అని చాలా పెడితే అలా పెట్టామనుకోండి పోయేది మనదండి. అందుకేంటంటే ఏది అక్కడికి ఎలాగిప్పామో అదే విధంగా మనం అంచనాగా మనం పెట్టుకున్నట్లయితే కొంచెం చూడండి. ఇప్పుడు ఇటువైపు స్క్రూ ఇటువైపు ఈజీగా బిగు అయిపోద్ది, ఇటువైపు స్క్రూ ఇటువైపు బిగు అయిపోద్ది. ఎందుకంటే అన్ని బళ్ళు ఒకలాగా ఉండవు. ఇప్పుడు ఈ స్క్రూ అటు ఇటు తోటి వేసినట్టు అయిపోదు, కానీ కొన్ని బళ్ళకి మాత్రం స్క్రూ థ్రెడ్డింగ్ ఏమైతే తేడా ఉన్నా అటుపక్క స్క్రూ ఇటుపక్క ఎక్కదు, ఇటుపక్క స్క్రూ అటుపక్క ఎక్కదు. అందుకు ఈ విధంగా మనం అన్నీ కరెక్ట్గా, మరీ టైట్ వద్దు, నార్మల్గా టైట్ లేకుండా జస్ట్ ఇలాగ ఈ విధంగా మనం వేసుకొని చాలా ఎక్కువ పెట్టి ఎక్కర్లేదు. స్లైడ్ అయితే చూడండి ఎంత చెత్త అయిపోయిందో. గెలపట్టుకో డొక్కు, దీన్ని కూడా కొద్దిగా మనం క్లీన్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా నీట్గా ఇలా చేసుకుంటే చెత్త అనేది ఉండదు. మీద చూడండి ఎంత చెత్త ఉందో, బూట్కి చెత్త ఉంది అంతా. కార్బోరేటర్ జట్టు కన్నాలు చూడండి ఎంత చెత్త ఉన్నాయో. అందులో చిన్న ధూళి ఉన్నా సరే మనకి బండి ఆగిపోద్ది, జరుకులు ఇస్తుంది బండి. అందుకు చెత్త అనేది అక్కడ లేకుండా మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే అంత మంచిది. మనం ఇది ఇప్పినప్పుడు ఇలా బిగించినప్పుడు ఇక్కడ నుంచి ఏదైనా చెత్త లోపలికి వెళ్ళింది అనుకోండి, ఇంత కార్బోరేటర్ క్లీన్ చేసింది వేస్ట్ అయిపోద్ది. అందుకు నీట్గా మనం ఇలా క్లీన్ చేసుకొని అలగించు. మనం కొత్త పెట్రోల్తో జస్ట్ ఇలా పోసుకొని క్లీన్ చేసుకుంటే ఎప్పుడు మన చెత్త అనేది ఉండదు. తీసే ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి అంత నీట్గా తెల్లగా వచ్చిందో. అయితే ఇప్పుడు ఒక చిన్న టిప్ ఉంది ఇక్కడ. మనం ఎక్సిలేటర్ ఇచ్చినప్పుడు స్లైడ్ అనేది కొద్దిగా పట్టడం గట్ట అవుతుంది కొన్ని బళ్ళకి, కొన్నిటికి కాదు అనుకోండి. అయితే నేనేం చేస్తానంటే ఈ స్లైడ్కి అనేది మిషన్ ఆయిల్ ఉంటుంది కదా, లైట్గా ఒక్క పాయింట్ ఇవ్వండి ఇలా డ్రాప్ వేసి, ఆ డ్రాప్ని ఇలా చేత్తోటి మొత్తం అనాలి. ఇటువైపు కూడా ఒక్క డ్రాప్ వేసి చేత్తోటి ఈ విధంగా అంటే స్లైడ్ అందులో పెట్టినప్పుడు ఏంటంటే జారుతుంది. మన ఎక్సిలేటర్ తిప్పినప్పుడు ఫ్రీగా మూమెంట్ అవుద్ది అన్నమాట. ఈ టిప్ అయితే ఏ మెకానిక్ కూడా చెప్పడం, అది మన అనుభవంతో వచ్చింది అన్నమాట. అది ఇంకా మనం ఈ విధంగా ముందు ఈ స్లైడ్ని ఈ పాయింట్ అనేది లోపలికి ఇలా గుచ్చేసి ఈ కన్నం ఇటు ఉన్నట్టు ఇలా తిప్పి ఈ విధంగా స్లైడ్ కూర్చోబెట్టుకోవాలి. ఈ కన్నం అటు వెళ్ళిపోయినా లోపలికి వెళ్తారు. ఇంకోండి వెళ్ళిపోయింది చూసారా. ఆ కన్నం అనేది ఇటువైపు ఉన్నట్టు మనం బిగించుకోవాలి. టైట్ అయిపోయింది, ఇక్కడితో వదిలివచ్చు. కాకపోతే గట్టిగా ఇలా తిప్పితే సరిపోద్ది. ఇది అయిపోయింది. ఇప్పుడు ఇవ్వండి ఇటువైపు రబ్బర్ అనేది కార్బోరేటర్కి ఎక్కించుకోవాలి. మళ్ళీ ఎక్కించుకున్న తర్వాత దీన్ని టైట్ చేసుకోవాలి. మళ్ళీ మీకు టైట్గా ఉందో లేదా అనేది కావాలి, గట్టి బిగించి అక్కర్లేదు, జస్ట్ ఇక టైట్ అయిపోయింది. ఓకే,
ఇది అయిన తర్వాత ఇది చోక్ వైర్. ఇవ్వండి అయిపోయింది చోక్ వైర్ని ఇక్కడ ఫిట్టింగ్ చేసి మొత్తం కిందకి వెళ్ళిపోలేదు. మళ్ళీ వెళ్ళుకుంటూ అనుకోండి ఆయిల్ అనేది వెళ్ళిపోద్ది, ఎయిర్ వెళ్ళకుండా జస్ట్ కిందకి వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ వరకు అయితే మొత్తం కార్బోరేటర్ అయితే అయిపోయింది. ఇప్పుడు బండి స్టార్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదిగోండి ఆయిల్ పైపు ఇక్కడ దోపాలి, ఈ లోపల ఇదిగోండి ఇక్కడ ఎక్కడ కూడా ఆయిల్ అనేది లీక్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు బండి స్టార్ట్ చేద్దాం. అలా కొంచెం ఆపుకో, ఇగో